మెజిస్ట్రేట్ ఎదుట మంచు మోహన్ బాబు మనోజ్ పరస్పరం దూషణలోకి దిగారు. మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని జిల్లా కలెక్టర్ విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మెజిస్ట్రేట్ ఎదుట మోహన్ బాబు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సాగింది వీరి విచారణ. అయితే వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. మెజిస్ట్రేట్ ఎదుట మంచు మోహన్ బాబు మనోజ్ పరస్పరం దూషణలోకి దిగారు. మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని జిల్లా కలెక్టర్ విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మెజిస్ట్రేట్ ఎదుట మోహన్ బాబు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సాగింది వీరి విచారణ. అయితే వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు మంచు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా తండ్రి కొడుకు ఈ రోజు కలెక్టర్ ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మోహన్ బాబు అయితే మాత్రం తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలంటూ కూడా మోహన్ బాబు కలెక్టర్ కోరారు. మరోవైపు తన ఆస్తులను కాపాడాలంటూ కూడా కలెక్టర్ ను కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాను సొంతంగా కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు ఎవరికి హక్కు లేదని, తనకు సంబంధించినటువంటి ఆస్తులు తన కుమారుడు మనోజ్ ఉన్నాడు కాబట్టి అతన్ని ఆస్తి నుండి ఖాళీ చేయించాలి, మరోవైపు తన ఆస్తులు తనకు అప్పగించేలా చూడాలంటూ కూడా కలెక్టర్ కూడా కోరడం జరిగింది. దీంతో మంచు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అర్ధాంతరంగా మనోజ్ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి అంటే వచ్చే వారంలో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా మెజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఫిర్యాదుల పైన కూడా పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. ఆ తగాలకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా కలెక్టర్ ప్రతిమా సింగ్ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మంచు మనోజ్, మోహన్ బాబు వారి ఫిర్యాదును కూడా ఇచ్చారు. మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇద్దరు కూడా కొంత వాగ్వాదం పడడంతో విచారణ అయితే మాత్రం వచ్చే వారానికి వాయిదా వేసింది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Please, excuse me. Please, media point.